ఎప్పుడెప్పుడు అమెరికా వెళ్ళిపోదామా అని ఎదురు చూసే విద్యార్థులు ఇప్పుడు అమెరికా వద్దు బాబోయ్ అంటున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు ఆరాటపడుతుంటారు. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం. ఆధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆవిష్కరణలు, పరిశోధనలకు అవసరమైన పూర్తి సౌకర్యాలతో అమెరికా వర్సిటీలు ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఏడాది పరిస్థితుల్లో చాలా వరకు మార్పులు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అగ్రరాజ్యంలో రెండోసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీలకు కష్టకాలం మొదలైందంటున్నారు. ఈ కారణంగా పై చదువుల కోసం అమెరికా వర్సిటీలను ఎంచుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వర్సిటీలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోతలు విధిస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీటికి తోడు కొత్త ఆంక్షలు సైతం పెడుతున్నారు. యూనివర్సిటీలో గతంలో ఉన్న విద్యాభ్యాసం ఇకపై సులభంగా ఉండదు. అమెరికాలో ఉన్నత విద్య ప్రధానంగా ప్రభుత్వ మద్దతుపైనే ఆధారపడింది. ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే వర్సిటీలు చాలా వరకు మనుగడ సాగిస్తుంటాయి. మెడిసిన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేస్తూ ఉంటుంది. ఇలాంటి గ్రాంట్లలో ట్రంప్ భారీగా కోతలు విధించారు. దీనివల్ల పరిశోధన కార్యక్రమాలు, శాస్త్రీయ ఆవిష్కరణలకు ఆటంకాలు తలెత్తబోతున్నాయి. నిధుల కొరత వల్ల పరిశోధనలు పూర్తిగా ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా సహకరించే పరిస్థితి ఉండబోదు. వారికి రీసెర్చ్ అసిస్టెంట్షిప్, స్కాలర్షిప్ అందించే అవకాశాలు కుదించుకుపోతున్నాయి. ఒకవైపు వనరులు కరిగిపోతే మరోవైపు సౌకర్యాలు తరిగిపోతాయనడంలో ఆశ్చర్యం లేదు. గతంలో విద్యార్థులు నిర్భయంగా రాజకీయ చర్చలు జరిపేవారు. తమకు నచ్చిన సంస్థలకు మద్దతుగా ప్రకటించేవారు. వర్సిటీల ప్రాంగణంలో ఆందోళనలు, నిరసనలకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు మద్దతు ప్రకటించినట్లు అనుమానం వస్తే చాలు వర్సిటీల నుంచి బహిష్కరిస్తున్నారు. విదేశీ విద్యార్థులను బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. కొందరుపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. యూనివర్సిటీలో భయంగా గడపాల్సి వస్తుందని విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై ఎన్నో రకాల ఆంక్షలు అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.